నమస్కారం అండి. ఇంకో విషయం చెప్తాను. కంచి పరమాచార్య స్వామి గురించి అన్నారు కదా. అయోధ్య అంటే ఒక క్రేజ్ మన హిందువులందరికీ. రాముడు పుట్టిన ప్లేసు, రాముడు నడయాడిన ప్లేసు, రాముడు ఆడుకున్న ప్లేసు, సరయూ నదిలో ఆయన స్నానం చేసిన ప్లేసు. ఆయన నడయాడిన నేలల్లో మనం నడవడమే కొన్ని పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అనేది నా ఉద్దేశం. అయితే రాములవారి విగ్రహం 3 విగ్రహాలు తయారు చేసిందట. ఆ విగ్రహం సెలెక్ట్ చేసింది కంచి పీఠాధిపతులే. అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఒక భక్తురాలు అన్నాను కదా, ఆవిడ చెప్తే నా కళ్ళ నుంచి నీళ్లు గారిపోయినాయి అక్కడ వింటుంటే స్వామివారి గురించి. 3 విగ్రహాలని పెట్టారంట. ప్రతి విగ్రహం స్వామివారిని రమ్మన్నారంట. స్వామివారిని రమ్మని ఏ విగ్రహం పెట్టాలో మీరు సెలెక్ట్ చేయండి అని స్వామిని పిలిపించారట. ఫస్ట్ విగ్రహం దగ్గరికి వెళ్ళి స్వామివారు పసుపు కుంకుమేసి పువ్వులేసి దండం పెట్టుకొని ఆ శిల్పకళ గురించి కూడా పీఠాధిపతులకు వాళ్ళకి ఏంటండి అన్నీ తెలిసి భూత భవిష్యత్తు వర్తమానం వాళ్ళకి తెలియందంటూ ఏమీ లేదు. చాలామంది మాట్లాడతారు కానీ మన హిందూ దేశం చాలా గొప్పది. వాళ్ళకి అన్నీ తెలుసు. మనలాంటి అధములే కొంచెం తెలిస్తే ఎంతో తెలుసు అనుకుంటాం. వాళ్ళు వ్యక్తపరిచారు మహానుభావులు, కారణజన్ములు. వేసేసి శిల్పిని శాస్త్ర ప్రకారము ఎలా చేసావు, ఏంటి, ఈ నవ్వేంటి, ఈ హైట్ ఏంటి అన్నీ అడగడం జరిగింది. అట్లానే రెండో దగ్గరికి పోయి కూడా పసుపు కుంకుమ వేసి ఆ శిల్పిని మాట్లాడడం, శిల్పితోని ఇంటరాక్షన్ జరిగింది. 3వ విగ్రహం దగ్గరికి పోయారంట. పోయి పసుపు కుంకుమ వేసి శిల్పశాస్త్ర ప్రకారం అన్ని క్వశ్చన్స్ వేశారంట స్వామివారు. వేసిన తర్వాత ఒక ముసలావిడ, ఒక 60-65 ఏళ్ళ పెద్ద ముసలావిడ, పెద్ద బొట్టు పెట్టుకొని తెల్ల జుట్టుతోని భుజం మీద ఒక పిల్లగాడిని వెతుకుందంట. ఇట్లా వెనకాల మనం బియ్యం బస్తా అలాగ వేసుకుంటాం కదా, ఒక మూటలాగా ఎత్తుకొని జయరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వస్తుందంట. అక్కడ ఎవరు వస్తున్నారు చూడండి అన్నారంట స్వామివారు. మనకెందుకు అర్థమవుతుందండి, మనలాంటి మురుకులకు అర్థం కాదుగా, మనం చాలా మేధావులం. ఆయనకు అర్థమైంది, మనం అమ్మవారిని చూస్తామేమో అని మనకు చెప్పడం, అక్కడి నుంచి ఎవరు వస్తున్నారు చూడండి అని. కానీ మనకు చాలా తెలివిచేటలు కదా. అలా అంటూ ఆ పెద్ద ఆవిడ అంటే అమ్మవారు కౌసల్యాదేవి అనుకోండి, ఎవరో అమ్మవారు రాముడిని ఎత్తుకొని వచ్చింది ఆవిడ. కంచి కామాక్షి అమ్మవారేమో నేను అనుకుంటా. స్వామివారు ఉపాసన చేసిన అమ్మాయి కదా, కంచి కామాక్షి అమ్మవారే రాముడిని ఎత్తుకొని వచ్చిందేమో. వచ్చి వెళ్ళిపోయిందంట ఆవిడ. ఇక్కడ స్వామివారు వచ్చారు. అంతా బ్యూరోక్రాట్స్ ఉన్నారంట. అప్పుడు అయోధ్య పరిస్థితి ఎలా ఉండేది తెలుసు కదా మీకు. 10 మంది బ్యూరోక్రాట్స్ స్వామివారు అతి సన్నిహితులు వెళ్ళారంట. ఆ తర్వాత స్వామివారి కామికి వచ్చేసారు. మోడీ వాళ్ళకి వెయిట్ చేస్తున్నారట. ఏంటి ఇంకా స్వామివారు ఏం చెప్పలేదని అయ్యర్ ఆఫీసర్ నుంచి ఫోన్ వస్తే నాకైతే 3వ విగ్రహం మంచిగా అనిపించింది అన్నారంట. ఇదే పెట్టండి అని సూచన చేయలే, నాకు 3వ విగ్రహము బాగా అనిపించింది అన్నారంట. అదే ఆ విగ్రహమే రాములవారి విగ్రహం ప్రతిష్ఠ చేశారంట. అది ఎంత ఆనందం, ఎంత గర్వకారణం కదా మనకి. ప్రపంచంలో చాలా పీఠాలు ఉన్నాయి. ప్రపంచం వేరు, మన భారతదేశంలోనే చాలా పీఠాలు ఉన్నాయి. ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు. ఆ గౌరవం కంచి పీఠాధిపతుల వారికే దొరకడము ఏంటది కదా. వారు కూడా ఇదే పెట్టండి అని శాసించలేదు, నాకు 3వది మంచిగా అనిపించింది అన్నారంట. అంటే సాక్షాత్ అమ్మ కనపడింది, వారు చూడగలరు. ఏంటి, ఏం జరుగుతుంది, ఏం చెప్పగలరు. నేను ఇంకో విషయం నాకు తెలిసినంత వరకు స్వామివారు అక్కడికి పోతేనే చెప్పగలరు అనేది కూడా హాస్యాస్పదం. వారు ఇక్కడుండి కూడా ఆ 3 విగ్రహాల్లో ఏ విగ్రహం పెట్టవచ్చో కూడా చెప్పగలరు. అంతటి శక్తి ఉన్నవాళ్ళు స్వాములు కంచి పీఠాధిపతులు. శృంగేరి పీఠాధిపతులైనా అంతేనండి బాబు. ఏ పీఠాధిపతిని అంటే పరంపరంగా వస్తున్న ఆ 4 పీఠాధిపతుల్లో పరంపరంగా వస్తున్న వాళ్ళంతా మహానుభావులే. ఈ మధ్య కొంతమంది పీఠాలు పెట్టి అది చేస్తున్నారు. నేను వాటిని కామెంట్ చేసే అర్హత నాకు లేదు. కానీ మన కంచి పరమాచార్య స్వామి, జయేంద్ర సరస్వతి స్వామి వాళ్ళు వీళ్ళంతా మార్గదర్శకంగా ఉండి ఎన్నో చేస్తున్నారు, ఇంకా ముందు కూడా చేస్తారు. అలాంటి వాళ్ళ వల్లే కరోనా నుంచి కూడా మన భారతదేశం బయటపడగలిగింది. ఎందుకంటే అమ్మ మాట్లాడుతుంది వాళ్ళతో, కంచి పీఠాధిపతులతో అమ్మ కూర్చొని మాట్లాడుతుంది. శృంగేరిలో కూడా అమ్మ మాట్లాడుతుంది వాళ్ళతో. అందుకని సన్యాసి అవ్వడం ఈజీ. ఎందుకు పనికిరానోడు సన్యాసి 10 మందికి మార్గం చూపించేవాడు సన్యాసి. కొన్ని లక్షల కోట్ల వేల కోట్లకు మార్గం చూపించేవాడు సన్యాసి.
సన్నాసి అంటే దేనికి పనికి రాకుండా ఉండేవాడు సన్నాసి. ఈ రెండిట్లో అర్థాలు తేడా ఉంది. ఆకాశానికి నింగికి నేలకున్నంత తేడా. ఈ మధ్య యువత మొత్తం సన్యాసులు అవుతున్నారు. కనీసం సన్యాసులు అయ్యో 10 మందికి మార్గదర్శకంగా ఉన్నా బాగుంటుంది. నిస్తేజం లేకుండా ఒక నిస్సత్తుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్నీ కోల్పోయినట్టు దేనికి? జీవితం క్షణభంగురం. అందుకనే ఎంజాయ్ చేస్తున్నాం కదా అంటున్నారు పిల్లలు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఈరోజు సంపాదించిన రేపు ఎంజాయ్ చేస్తాం. అది కాదు లైఫ్. లైఫ్ అనేది ఒక జోక్ కాదండి, ఒక పోరాటం.